కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. మరోసారి సమీక్ష నిర్వహించి విధానాలు ఫైనల్ చేస్తారు. మరోవైపు దేశానికే రోల్ మోడల్ గా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీకి మోక్షం లభించింది. రేషన్ కార్డుల జారీకి కసరత్తు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల జారీ విధానాలపై సబ్ కమిటీతో పాటు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. దరఖాస్తుల్ని అక్టోబర్ మొదటి వారంలో ఆహ్వానించి నెల చివరి వరకు అర్హుల జాబితాను ఫైనల్ చేసి లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం తరఫున 100 కోట్లు 100 ఎకరాల భూమిని కేటాయిస్తారు. స్కిల్ యూనివర్సిటీపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలనే సీఎం ఆలోచన ఎంతో గొప్పదని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.